కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి దాదాపు నెలన్నర దాటినా ఒక్క గింజ కూడా కొనలేదంటూ విజయనగరం జిల్లా మినుము రైతులు ఆందోళన బాటపట్టారు. నాణ్యత పేరుతో కొనుగోళ్లకు నిరాకరిస్తున్నారంటూ ధర్నా చేపట్టారు. సాగు సమయంలో ప్రతికూల పరిస్థితుల ప్రభావంతో దిగుబడులు తగ్గినప్పటికీ నానా కష్టాలు పడి పంట పండించామని, వచ్చిన అరకొర పంటకు ప్రస్తుతం గిట్టుబాటు ధర లభించడం లేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రం ఫిబ్రవరి నెలలో తేవడం జరిగింది. జిల్లాలో 5 కేంద్రాల్లో తెరవడం జరిగింది. ఈ 5 కేంద్రాల్లో కూడా ఇంతవరకు కొంటామని చెప్పేసి డిఎం గారు రైతులు మోసం చేసి ఈ రోజు తీరా చూస్తే నిన్న ఈ మధ్యన 2 రోజుల్లో మేము కొనమని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇవాళ వ్యాపారస్తులతో కుమ్మక్కయ్యి ఈ ధరకి దిగదార్చారు. ఇవాళ రైతు ఎక్కడికి పోతాడు? జిల్లాలో పండిన సరుకుని మీరు బాగోలేదు అనడానికి ఎలాగా? డిఎం గారు వచ్చి 5-6 సార్లు విజయనగరం వచ్చారండి. 5-6 సార్లు వచ్చి అందరి దగ్గర కూడా మచ్చులు తీసుకెళ్లారు. మచ్చులు తీసుకెళ్ళి ఇదిగో పడతాం అదిగో పడతామని మేము అమ్ముకోకుండా సరుకు కూడా అట్టె పెట్టేసి ఇలాగ ప్రతిదీ కూడా మమ్మల్గా ఉంచేశారండి. ఇప్పుడు 2 నెలలు బట్టి కూడా మమ్మల్ని దుఃఖపెడతాను. మిషనరీ కూడా తెచ్చాం. ఆ మిషనరీ ఎప్పుడైతే తెచ్చాము కనీసం మరి అక్కడైనా సరే అది కొనుగోలు చేయాలి కదండి. కొనుగోలు చేయట్లేదు. కనీసం మాకు బెనిఫిషియరీ తీసిన కూలీలు కూడా రావట్లేదండి. ఒక 2 మాసముల క్రితం డిఎం గారు వచ్చి కొనుగోలు కేంద్రం ఓపెన్ చేసి 7,400 మద్దతు ధర ఉండే, మీ రైతుల కోసమే నేను ఉన్నాను, మీ రైతులకు నేను మధ్యవర్తిని, నన్ను మీకోసం ఉద్యోగం చేస్తానని మభ్యపెట్టి మా గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి పిడికుడు మినుములు తెచ్చి చూసి బాగున్నామని పట్టుకెళ్ళి ఒక మిషన్ కూడా మాకు పంపించి మిషన్లో కూడా మేము ఆడాం. వచ్చిన తర్వాత అతను అసలు మమ్మల్ని మోసం చేసి డైరెక్ట్గా ఆఖరికి ఏంటంటే మరి పనికి రాదు, వేస్ట్ అయిపోయింది, మేము కొనమని చేతిచ్చాడండి. అందువలన మా గ్రామ రైతులు అందరం అప్పుడు మేము మామూలుగా అమ్మినా 6,500 ఉండేది ఆ రేటు, ఇప్పుడు 5,800కి వచ్చింది. కింట 7,400 గవర్నమెంట్ ఇస్తుంది కదని మేము అమ్మడం మానేసి ఈ డిఎంఆర్ వెనకాల తిరిగి ఇప్పుడు మా పరిస్థితి అయిపోయిందంటే అటు గవర్నమెంట్ కొనలేదు, ఇటు మామూలు సాగుకారులు కొందంటే 5,100కి ఇవ్వలేకపోతున్నాం మేము. రబీలో జిల్లా వ్యాప్తంగా సుమారు 22,000 హెక్టార్లలో అపరాల పంటలను రైతులు సాగు చేశారు. ఇందులో పెసర 6,116 హెక్టార్లలో సాగు కాగా 3,792 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. మినుము 16,523 హెక్టార్లలో సాగు కాగా 10,409 మెట్రిక్ టన్నుల వరకు దిగుబడి వచ్చినట్లు వ్యవసాయ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. వాస్తవంగా అపరాల పంటలు ఫిబ్రవరి నెలలోనే చేతికొస్తాయి. మార్చి నెలకు ఇంచుమించుగా పూర్తవుతాయి. పంట కొనుగోళ్లకు మార్చి 19న మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో 5 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటయ్యాయి. అయితే కేంద్రాలు ప్రారంభమై ఇప్పటికి 45 రోజులు గడిచినా అధికారులు ఒక్క గింజ కూడా కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన బాటపట్టారు. 15 ఎకరాలు సాగు చేస్తామండి. 4 టన్నులు మినుములు వచ్చాయి. బయటకు అమ్మేసుకుందాం అనుకున్న టైం అప్పుడు కొనుగోలు కేంద్రం ఓపెన్ చేశారు. ఓపెన్ చేసి అక్కడేమో డిఎం గారు స్వయంగా చెప్పారు, బయట ధర ఎలాగుంది, మద్దతు ధర ఎలాగుంది, ఎవరైనా అందరూ కూడా గవర్నమెంట్గా ఇచ్చుకోండి, ఇంత రేట్ వస్తుంది, 7,400 వస్తుంది, బయట అయితే తక్కువ ఉంది కదా అని చెప్పారని మేము నేనే కాకుండా నా తోటి రైతులందరినీ కూడా చెప్పి మరీ ఆపేసి ఉంచామండి. దాని మినుములు 1 వీక్ వచ్చేవారు డిఎం గారు. ఇంటింటికి వచ్చి కొంచెం మినుములు చెక్ చేసి ఆ మినుములు బాగానే ఉన్నాయి వస్తాం, ఎన్ఎఫ్ఎస్ ఒకసారి, నాట్ప్యాడ్ వాళ్ళు ఒకసారి, గొడౌన్స్ ఒకసారి, వీళ్ళందరినీ డిఎం గారు తీసుకొచ్చారండి. అందరూ ఓకే చేశారు. చేసిన తర్వాత డెంకాడ్లో మిషన్ ఉంది, మిషన్ తెప్పించాలని అన్నారు. సార్ అయితే మిషన్కి ఏమవుతుందో చెప్పండి, మేము వెళ్ళి తెస్తామంటే స్వయంగా నేనే వెళ్ళి మా ట్రాక్టర్ పట్టుకొని వెళ్ళి మిషన్ తెచ్చాను. మిషన్ తెచ్చిన తర్వాత ఆ మిషన్కి వైరింగ్ ప్రాబ్లము, తర్వాత మిషన్ రిపేర్లో ఉంటే అదంతా మా రైతులందరం 10,000 పెట్టుబడి పెట్టి దాన్ని బాగు చేయించాము. ఆ డిఎం గారు దానికి సమాధానం లేదు, దీనికి సమాధానం లేదు. ఆ తర్వాత అది బాగు చేసిన తర్వాత ఒకసారి ఆడేసి ఆ తేవక ముందేమో తీసుకుంటామన్నారు. తెచ్చిన తర్వాత సరుకు బాగోలేదు, మాకు నామ్స్ ప్రకారంగా తక్కువ వస్తుంది అని డిఎం గారు మాకు స్వయంగా చెప్పారు. చెప్తే సార్ అలా కాదండి, మీకు నామ్స్కి ఎలా తగ్గట్టుగా అలాగే తీసుకోండి, 100 కేజీలు మినుములు తెచ్చామనుకోండి, మీ నామ్స్కి 50 కేజీలు పడితే 50 కేజీలు తీసుకోండి అయినా సరే అసలు మా ఒక గింజ కూడా పనికిరాదని అన్నారండి. మార్క్ఫెడ్ అధికారుల తీరుపై రైతు సంఘాల ప్రతినిధులు మండిపడుతున్నారు. కేంద్రాల జాప్యంతో రైతులంతా వ్యాపారులను ఆశ్రయించి నష్టపోవాల్సి వస్తోందని, ఉన్న పంటనైనా మద్దతు ధరకు సేకరించాలని కోరుతున్నారు. ప్రభుత్వం అయితే 3 మాసాల కిందటే అనుమతి ఇచ్చింది. వ్యవసాయ మంత్రి గారు కూడా అన్ని జిల్లాలు మేము కొంటున్నామని మొన్న ప్రకటించారు. కొన్ని జిల్లాలో మినుములు ఆల్రెడీ కొన్నామని చెప్పారు. కానీ ఈ జిల్లాలో మేము వెంటబడుతున్న రైతులమే స్వయంగా దాన్ని ఏర్పాట్ల కోసం కొనుగోలు కేంద్రాలకు అన్ని సహకారం అందిస్తున్నా ఈరోజు జిల్లా ఏదైతే మార్కెట్ డిఎం ఉన్నాడో
చెప్పడం లేదు. నిబంధనల పేరు చెప్తున్నాడు. తేమ శాతం కానీ అందులో బెడ్డ తాలు ఈ వ్యవహారాల్లో గవర్నమెంట్ ఏదైతే నిబంధనలు ఉన్నాయో దానికి సరిపడగా చేసి ఇవ్వడానికి రైతులు సిద్ధంగా ఉన్నా ఏదో ఒక సాకు చెప్తూ ఇది వాయిదాలు వేసుకొస్తాడు. మినుముకు క్వింటాకు 7,400 మద్దతు ధరగా కేంద్రం నిర్ణయిస్తే వ్యాపారులు మాత్రం 6,000 లోపే అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. ఎప్పటికైనా మార్క్ఫెడ్ కొనుగోళ్లు చేపడితే ఉన్న పంటకైనా మద్దతు ధర దక్కుతుందంటూ రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.